వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు రీసెంట్గా న్యూస్లో చూస్తే మనకు ఈ డిజిటల్ అరెస్ట్ తగ్గినట్టుగా మనకు కనబడుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ సహయోగ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి. మనకు ఇంతకుముందు దీన్ని కోఆర్డినేట్ చేయడానికి మనకు I4C అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని మనకు ఉండేది. దాంతోపాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ సెంటర్ కూడా ఉండేది. సో ఇప్పుడు కూడా ఈ రెండింటి ఆధ్వర్యంలోనే మనకు సహయోగ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటి, ఈ మధ్యకాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఏదైతే ఉందో క్రైమ్ అది తగ్గుతూ ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నాయి రిపోర్ట్స్. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అని ఒకసారి మనం చూస్తే మనం దీనికి సంబంధించి చాలా వింటూనే ఉన్న న్యూస్లో మనం ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి జనరల్గా వీడియో కాల్స్ చేసి ఫోన్ కాల్స్ చేసి ఎవరైతే ఈ అరెస్టులకు వాటికి ఎక్కువ భయపడేలాగా కనబడతారో వాళ్ళని మేము డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాము, ఇక మీరు ఎటు వెళ్ళకూడదు, ఏ పోలీసుని కానీ లేకపోతే ఎవరికి కానీ మీరు అరెస్ట్ అయినట్టు చెప్పకూడదు అని చెప్పేసి వీడియో కాల్స్లో పోలీస్ యూనిఫామ్లో వాళ్ళకు కాల్స్ చేస్తూ బెదిరిస్తూ ఉన్నారు. సో దానివల్ల చాలామంది భయపడిపోయి ఆ కేసు నుంచి బయటికి రావాలని చెప్పేసి వాళ్ళకు డబ్బులు కూడా చెల్లిస్తూ ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా మీ ఆధార్ కార్డు పైన లేకపోతే మీ ఫోన్ నెంబర్ పైన మీ ఈమెయిల్ ఐడి పైన డ్రగ్స్ సప్లై చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చిందని, లేదంటే స్మగ్లింగ్ చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చిందని, సో ఈ విధంగా వాళ్ళని బెదిరించి ఈ డిజిటల్ అరెస్ట్లు అనేది చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటూ ఉన్నారు. ఇది మనకు ఏమవుతుందంటే రానున్న కాలంలో ఇది ఏమవుతుందంటే కొద్ది రోజులుగా గవర్నమెంట్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా తగ్గుతూ వస్తుంది. సో అసలు ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు I4C అనే దానివల్ల, దాంతోపాటు మనకు ఈ రిపోర్టింగ్ సెంటర్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ సెంటర్ అయితే ఉందో దాని ద్వారా మనకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకేదైనా సైబర్ క్రైమ్ ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ సహయోగ్ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో ఓన్లీ ఒక సైబర్ క్రైమ్ సంబంధించి ఏదో మనీ సంబంధించిన ఇష్యూ ఒకటే కాకుండా ఈ పోర్నోగ్రఫీకి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి కానివ్వండి, లేదంటే ఇంకేదైనా కంప్యూటర్స్ని యూస్ చేసుకొని లేకపోతే ఈ డిజిటల్కి డివైజెస్ని యూస్ చేసుకొని లేకపోతే నెట్వర్క్స్ని యూస్ చేసుకొని ఏదైతే క్రైమ్ చేస్తారో ఆ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి అన్నిటికి కూడా ఈ సహయోగ్ పోర్టల్ అనేది మనకు యూజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏంటి అని అంటే మేబీ డైరెక్ట్ దీని గురించి ఒకసారి అడిగే అవకాశం ఉంటుంది, ఏంటంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైబర్ క్రైమ్ గురించి మనం రాసేటప్పుడు ఈ సహయోగ్ పోర్టల్ని ఎందుకు తీసుకొచ్చారు, అసలు దేని ఆధ్వర్యంలో సహయోగ్ పోర్టల్ని తీసుకొచ్చారు, దాంతోపాటు భవిష్యత్తులో ఇది ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి తీసుకొచ్చారు అని చెప్పేసి మనం వివరించడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా చాలా అవసరం.